2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని తద్వారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని జంగారెడ్డిగూడెం రెడ్డిచెరువు సిద్ధాంతి మదన్ కుమార్ జోషియం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్తే అండి, నేను రెడ్డిచెరువు సిద్ధాంతి గారిని. నా పేరు మదన్ కుమార్ ఉన్నది. నేను జంగారెడ్డిలో గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ జ్యోతిష్యం, వాస్తు జ్యోతిష్యం చెప్తున్నాను. ఎన్నికల్లో జరిగేటప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు కానీ, లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు కానీ ఇంటర్వ్యూ అడుగుతుంటారు విలేకరులు, దానికి సమాధానం చెప్తుంటాను. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి విజయం తథ్యమని, దానికి 156 స్థానాలు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని రెడ్డిచెరువు సిద్ధాంతిగా నా పేరు మదన్ కుమార్ నేను దృఢంగా చెప్తున్నాను. సంఖ్య అనేది మా గురువుగారు ఇంతకుముందు 99లో తెలుగుదేశానికి 182 స్థానాలు వస్తాయని చెప్పారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా నేను 2024లో చెప్తున్నాను. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని దృఢంగా నేను చెప్తున్నాను. ఇవాళ 14వ తారీఖు 5వ నెల 2024 నా చెప్తున్నాను. గ్యారంటీగా అదే స్థానాలు వస్తాయి. 156 స్థానాల్లో విజయం సాధిస్తారు కూటమి ద్వారా. సీఎం చంద్రబాబు నాయుడు గారు గెలవరంటున్నారు, ఆయన గెలుస్తారంటారా? గ్యారంటీగా గెలుస్తారండి. 25,000 నుంచి 35,000 వరకు మెజార్టీతో నెగ్గితే చూసుకుని కనపడుతుంది. ఏం పర్వాలేదు. బాలకృష్ణ గారికి 45,000 మెజార్టీ అండి. లోకేష్ బాబుకి 14,000 మెజార్టీ అండి. పవన్ కళ్యాణ్ని ఓడించడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవును, చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఆవిడకి క్లాస్మేట్ ఎవరు ఉన్నారంటే ఆవిడ సిద్ధాంతి. ఆయన కూడా మొన్న ఆవిడ అమెరికాలో చదువుకుంది, ఎంపీ చేసింది ఆవిడ, ఇక్కడ మినిస్టర్ చేసింది, ఇక్కడ అసెంబ్లీలో కూడా వైకాపా నుంచి గెలిచింది. ఆవిడకి చాలా వాల్యూ ఉంది. పవన్ కళ్యాణ్కి అంత పెద్ద చదువుకోలేదు, ఆయనకి అంత వాల్యూ ఉందా అని ఇంటర్వ్యూ చెప్తున్నాడు. ఆయన వరల్డ్ ఫేమస్ సిద్ధాంతి అంట. ఆయన ఎవరో రాజమండ్రి, ఆవిడ క్లాస్మేటే రాజమండ్రి. నేను అన్నాను, ఈ చదువు కాదు అక్కడ ముఖ్యం, అక్కడ పరిస్థితి ప్రజల ప్రభావం, పరిస్థితి ప్రభావం బట్టి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అక్కడ విజయం సాధిస్తారు. వంగగీత అక్కడ ఓడిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లో 45,000 మెజార్టీతోటి పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారు. ఉండిలో రఘురామకృష్ణరాజు గారు, అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారికి ఆయన పాపం 85,000 మెజార్టీ రావడానికి, అలాంటిది వేరే ఒక ఆయన ఎవరో ఒక ఆయన దాంట్లో మధ్యలో వచ్చి ఇండిపెండెంట్ వేసాడు. ఆయన వేయకపోతే ఆయనకి 85,000 మెజార్టీ రావాలి. అలాంటిది 52 నుంచి 55,000 మెజార్టీతోటి ఆయన బంపర్ మెజార్టీతో నెగ్గుతాడు, తిరుగులేదు. టోటల్గా సీఎం గారు ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు గారు. అవును. ఇప్పుడు రాశి ఫలాలను బట్టి చెప్తారా, లేకపోతే మనం ప్రజలు వేయబట్టినా? ఇది శక్తి ద్వారా చెప్తాం. యాక్చువల్ 156 స్థానాలు వస్తాయని చెప్తున్నానంటే ఒక శక్తి చెప్పబట్టే నేను చెప్తున్నాను. ఇది మట్టికి తథ్యం. చింతలపూడి నియోజకవర్గాలు ఉంటున్నారు. చింతలపూడి నియోజకవర్గం రాష్ట్రంకి చాలా బాగుంది. అయితే కొన్ని చోట్ల ఓట్లు తగ్గుతాయి, కొన్ని చోట్ల ఓట్లు బాగానే ఉన్నాయి. ఓవరావరీగా 10,000 మెజార్టీతో నెగ్గుతాడు. పోలవరం చాలా ఫైట్గా ఉంది. ఎన్నేళ్ళ ఉన్నా ఒక 2,000 మెజార్టీతోటి జనసేన
నీకే చూస్తుంది కనపడతాయి 2000 ఓట్లు మెజార్టీ తోటి అంతే. ఓకే, ఇంత క్రితం ఎప్పుడు చెప్పినా మీరు చెప్పినట్టు జరిగింది. ఈసారి కూడా జరుగుతుంటారు. గ్యారంటీగా జరుగుద్ది. ఈ సంఖ్య అనేది కరెక్ట్గా అదే సంఖ్య అవుతుంది. ప్రపంచంలో ఇలా చెప్పే సంఖ్య కరెక్ట్గా ఇంత సంఖ్య చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇంతవరకు కనపడలేదు. మా గురుగారు నేనే చెప్పాను. తర్వాత కూడా నేను చెప్పినట్టే జరుగుద్దని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి వాక్ శుద్ధి, ఆ బ్రహ్మవాక్కు, అలాగే జ్ఞాన సరస్వతి వాక్కు నాలో ఇమిడి జరగబోయేది ఇలాగ జరగాలని నేను కోరుకుంటున్నాను. అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, దైవ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మీ గురుగారి పేరేంటన్నా? రెడ్డి చెరువు సిద్ధాంత్ గారు, మల్లంపాటి కోటేశ్వరం.